అందరికీ నమస్కారం. ఆరాధన ఛానల్‌కి స్వాగతం. ఈరోజు ఆండాళ్ తల్లికి సంబంధించిన కథ తెలుసుకుందాం. ఆండాళ్ తల్లిని గోదాదేవి అని కూడా పిలుస్తారు. ఈవిడ భూదేవి అంశె. భూమిపైన ఈ కలియుగంలో భక్తి తగ్గిపోతున్న తరుణంలో భూదేవి మహావిష్ణువును మళ్ళీ ఈ భూమిపైన అవతారం ఎత్తమని వేడుకుంటుంది. కానీ మహావిష్ణువు ఆమెతో ఇలా చెబుతాడు. పిల్లలు తండ్రి చెబితే వింటారో లేదో కానీ తల్లి ప్రేమగా చెబితే ఖచ్చితంగా వింటారు. కాబట్టి ఈసారి నేను కాదు, నువ్వు అవతారం దాల్చు. నువ్వు అనుకున్న కార్యసిద్ధి అయిన తరువాత చివరకు నువ్వు నన్ను చేరుతావు అని చెప్పి భూదేవిని అవతారం ఎత్తమని మహావిష్ణువు ఆదేశం ఇస్తాడు. మహావిష్ణువు ఆజ్ఞ ప్రకారం ఒక తులసి వనంలో ఆవిర్భవించింది గోదాదేవి. మన జగన్నాటక సూత్రధారికి తెలియని విషయాలు ఉంటాయా? అందరూ ఆయన ఆడించే నాటకంలో పాత్రలే కదా. అలాగే గోదాదేవి జన్మకు ముందే మన స్వామి తన బంటును భూమిపైకి పంపించారు. అదే ఆయన వాహనమైన గరుత్మంతుడు. దానికి కూడా ఒక వృత్తాంతం ఉంది. ఒకరోజు క్షీరసాగరంలో హాయిగా పడుకొని ఉండగా మహాలక్ష్మి గరుత్మంతుడిని పొగుడుతుంది. మన గరుత్మంతుడు ఎంత బాగా మీకు అన్ని వేళలా సేవ చేస్తాడు. మీరు ఆయనకు ఎప్పుడూ ఒక వరం కూడా ఇవ్వలేదు. ఇప్పుడైనా పిలిచి ఒక వరమైనా అనుగ్రహించవచ్చు కదా అని సలహా ఇస్తుంది. దానికి మహావిష్ణువు నవ్వుతూ, నువ్వు చెప్పే వరకు నాకు ఈ ఆలోచనే తోచలేదు. మంచి పని అనుకున్నాక ఆలస్యం చేయకూడదు లక్ష్మి. ఎప్పుడో ఎందుకు, ఇప్పుడే పిలిచి వరాన్ని ఇచ్చేద్దామని గరుత్మంతుడిని పిలుస్తారు. స్వామి తలుచుకున్నంతలోనే గరుత్మంతుడు వేగంగా వచ్చి ఆయన ముందు వాలుతాడు. స్వామి, చాలా రోజులకు నా మీద దయతలచి నన్ను పిలిచారు. ఏం చేయాలో ఆజ్ఞ ఇవ్వండి, తక్షణమే చేస్తాను అని అంటాడు గరుత్మంతుడు. అప్పుడు మహాలక్ష్మి నవ్వుతూ, ఏమీ చేయడానికి కాదయ్యా, నీకు ఏమైనా ఇవ్వాలని పిలిచారు స్వామి అని అంటుంది. అమ్మవారి మాటలకు మహావిష్ణువు కూడా నవ్వుతూ, అవును గరుడా, నువ్వు నన్ను అన్ని వేళలా అంటిపెట్టుకుని ఉండి నాకు చాలా సేవలు చేశావు. నీ సేవలతో సంతోషం పొంది నీకేదైనా ఒక వరం ఇవ్వాలి అనుకుంటున్నాను, కోరుకో అని అంటాడు స్వామి. మీ సేవలో తరిస్తున్నాను. ఇంతకంటే నాకు ఇంకేం భాగ్యం వద్దు తండ్రి. ఈ అదృష్టం ఎప్పుడూ నా నుంచి దూరం కాకుంటే అదే చాలు అని అంటాడు గరుత్మంతుడు. కానీ మహాలక్ష్మి మాత్రం, అదేంటి గరుడా, స్వామివారు అంతగా వరం ఇస్తానంటే వద్దంటున్నావు? కోరుకో. ఎంతోమంది కఠిన తపస్సు చేస్తే కానీ దొరకని అవకాశం నీకు ఇలా వచ్చింది. దీన్ని చేయిజార్చుకోకు అని అంటుంది ఆ తల్లి. ఇక గరుత్మంతుడు తల్లి మాట కాదనలేక ఏ వరం కోరుకోవాలో అని ఆలోచిస్తూ ఉంటాడు. అదే సమయంలో అతని మనసులో ఒక విచిత్రమైన కోరిక మెదిలింది. అది అతడికే ఆశ్చర్యం కలిగించేలా ఉంది. అప్పుడు గరుత్మంతుడు, కోరుకుంటాను తల్లి. నా మనసులో ఇలాంటి కోరిక ఎలా పుట్టిందో నాకే తెలియదు. కానీ మీరు అనుగ్రహించిన తరువాత నాకు ఇలా అనిపిస్తోంది. నేను కోరుకున్నాక తప్పుగా అనుకోకండి అని అంటాడు. అప్పుడు మహావిష్ణువు, ఏ విధమైన సంకోచం కానీ భయం కానీ మనసులో పెట్టుకోకుండా అడుగు గరుడా అని అంటారు. స్వామి, నాకు మీ కాళ్ళు కడిగి కన్యాదానం చేసి మీకు మామగారిని అవ్వాలని ఆశగా ఉంది తండ్రి అని అంటారు గరుత్మంతుడు. గరుత్మంతుడి కోరిక విని మహాలక్ష్మి ఆశ్చర్యంగా చూస్తుంది. ఇదేమి కోరిక అని. దానికి జవాబుగా గరుత్మంతుడు, నాకు తెలియడం లేదు తల్లి. ఇలాంటి విచిత్రమైన కోరిక ఎందుకు నా మనసులో కలిగిందో నాకే తెలియడం లేదు. అంతా ఈ జగన్నాటక సూత్రధారికే తెలియాలి అని శ్రీ మహావిష్ణువుని చూపిస్తూ అంటాడు. అవునవును, ఏ నాటకానికి ఎక్కడ బీజం మొదలవుతుందో ఈయనకే తెలియాలి అని అంటుంది మహాలక్ష్మి. అలా ఆ వరం ప్రకారం గరుత్మంతుడు భూమిపైన మన దేశంలోని తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరు అనే ఊరిలో విష్ణు చిత్తుడు అనే పేరుతో జన్మించారు. ఆయనకు ఊహ తెలిసినప్పటి నుంచి ఒక పూల తోటను పెంచుకుంటూ అక్కడ పూలను, తులసి మాలలను కట్టి అదే ఊరిలో ఉన్న వటవత్రసాయి అనే స్వామికి ఆ పూలతో చాలా అందంగా అలంకారం చేస్తూ జీవితాన్ని గడిపేవారు. ఆయన ఆజన్మ బ్రహ్మచారిగా ఉండాలని నిశ్చయించుకున్నారు. జీవితాంతం స్వామిని సేవించుకుంటూ ఉంటే చాలు, ఇంకేమీ వద్దు, సంసార బంధనాల్లో ఇరుక్కోకూడదు అని అనుకుంటారు. కానీ ఆయనను చూస్తే గుడిలో చాలామందికి అసూయ. ఆయన స్వామిని అలంకరించడం మొదలుపెట్టాక గుడిలో భక్తుల సంఖ్య పెరిగింది. భక్తులకు ఆయన పట్ల గౌరవం పెరిగింది. గుడికి వచ్చే భక్తులు ఆయన చేసే అలంకారం చూడడానికే వచ్చేవారు. అలా అనడం కంటే ఆయన స్వామిని
ఎవరూ వేరు చేయలేరు అనే విధంగా అంత అందంగా అలంకరించేవారు అని చెప్పాలేమో. ఆయన స్వామికి అలంకరణ చేయడం పూర్తి అయ్యాక స్వామిని చూడడానికి 2 కళ్ళు చాలవు అన్నట్టుగా చాలా అద్భుతంగా స్వామిని అలంకరించేవారు విష్ణు చిత్తుల వారు. కానీ ఆ గుడిలో కొంతమందికి మాత్రం ఆ మాట అస్సలు నచ్చేది కాదు. ఈ విష్ణు చిత్తుడు రాకముందు మన మాట చెల్లేది. ఊళ్ళోని పెద్ద మనుషులందరూ ఈ విష్ణు చిత్తుకే జేజేలు కొడుతున్నారు అని మనసులో ద్వేషాన్ని పెంచుకున్నారు. మన తల్లి ఆవిర్భావాన్ని ఒకరోజు ముందు గుడిలో ఉన్నట్టుండి అఖండ దీపం మారిపోతుంది, ఏదో అశుభం జరుగుతుంది అని అనిపించేలా భయంకరంగా గాలులు వీస్తున్నాయి. అఖండ దీపం మారిపోవడంతో ఊరికి ఏదో ఉపద్రవం వస్తుంది అని అందరూ భయపడుతున్నారు. దీన్ని విష్ణు చిత్తు పైకి నెట్టేసి అతని స్థానంలో వచ్చేద్దామని అక్కడున్న అనంతశాస్త్రి అనుకుంటున్నాడు. విష్ణు చిత్తుని అందరూ పొగడడం అనంతశాస్త్రికి అస్సలు నచ్చడం లేదు. అంతలో అక్కడికి రంగనాథస్వామి ఒక యతీంద్రుల రూపంలో వచ్చారు. వచ్చి అక్కడ గర్భగుడిలో ఉన్న స్వామినికి నమస్కరించారు. అక్కడ ఆయన్ని చూసి పూజారి గారు నమస్కరించి తమరు ఎవరు అని అడిగారు. నన్ను అందరూ భరద్వాజ యతీంద్రులు అని అంటారు. నాది బదరికాశ్రమం. దేశంలో ఉన్న అన్ని వైష్ణవాలయాల్లోనూ దర్శిస్తూ వటవత్ర సాయి అయిన రంగనాథుడిని దర్శించుకోవాలని ఇక్కడికి వచ్చాను అని అంటారు. అప్పుడు ఆలయ అర్చకులు ఆయన తేజస్సు చూసి ఈయన త్రికాల జ్ఞానిలా ఉన్నారు అని అనుకుని స్వామి ఆలయంలో ఎన్నో ఏళ్లుగా వెలుగుతున్న అఖండం ఉన్నట్లుండి ఆరిపోయింది, దీనికి కారణం ఏమిటో పరిహారం ఏమిటో చెబుతారా అని అడుగుతారు. ఆయన ఆలోచించి మీ ఆలయంలో ఎన్నో ఏళ్లుగా అపచారం జరుగుతోంది, అందుకే స్వామి ఓర్పు నశించి ఆగ్రహించారు, దాని ఫలితమే ఇది. మీరింకా దీనికి పరిహారం చేయకపోతే ఈ ఊరు వల్లకాడు అయిపోతుంది అని అంటారు. ఆయన మాటలకు అక్కడున్న బ్రాహ్మణులందరూ భయపడిపోయి ఎవరి వల్ల అపచారం జరిగింది స్వామి అని అడుగుతారు. మీలో విష్ణు చిత్తుడు ఎవరు అని అడుగుతారు ఆయన. అప్పుడే ఆలయంలోకి వస్తున్న విష్ణు చిత్తుడు నేనే స్వామి ఆ విష్ణు చిత్తుణ్ణి అని చెబుతాడు. నీవేనా ఇంతటి ద్రోహానికి పాల్పడిన వాడివి అని అడుగుతాడు ఆయన. విష్ణు చిత్తుడు ఆశ్చర్యంగా నేనేమి ద్రోహం చేశాను స్వామి? ప్రతినిత్యం నిష్కల్మషంగా స్వామి మీద భక్తితో పూలమాలను కట్టి ఆయనను అలంకరిస్తాను. నాకు నా స్వామి తప్ప వేరే ప్రపంచం లేదు అన్నట్టుగానే జీవిస్తున్నాను అని అంటాడు. నీ భక్తిలో లోపం ఉందని చెప్పడం లేదు, కానీ నువ్వు బ్రహ్మచారివి. నిత్య కళ్యాణ చక్రవర్తి అయిన స్వామిని ఒక బ్రహ్మచారి సేవించడం చాలా అపచారమని అంటాడు ఆయన. అదేమిటి స్వామి, నారదుడు, హనుమంతుడు, తుంబురుడు వీళ్ళంతా బ్రహ్మచారులే కదా, స్వామివారి అత్యంత ప్రియమైన భక్తులే కదా అని అంటాడు విష్ణు చిత్తుడు. మూర్ఖుడా, నీకు వాళ్ళతో పోలిక? వాళ్ళు మానవులు కారు, బ్రహ్మ మానసపుత్రులు, కారణజన్ములు. ఈ సృష్టిని సక్రమంగా నడిపించడానికి మానవులు తప్పకుండా గృహస్థ జీవితాన్ని కర్తవ్యంగా భావించి నిర్వహించాలి. మాలాంటి సన్యాసులు కూడా గృహస్థులు అయిన తరువాతే సన్యాసాన్ని స్వీకరించాలి. అలాంటప్పుడు భార్య బిడ్డలు లేని నీవు ఈ స్వామిని సేవించడం కుదరదు అని అంటాడు ఆయన. ఆయన మాటలకు అక్కడ గుడిలో ఉన్న కొంతమంది ఆడవాళ్ళు ఏమిటి స్వామి అలా అంటారు? ఈ విష్ణు చిత్తుల వారు అలంకరించడం మొదలుపెట్టాకే స్వామిని చూడడానికి దూర దూర రాజ్యాల నుంచి జనం వస్తున్నారు. ఆయన అలంకరించిన రంగనాథుణ్ణి చూడడానికి 2 కళ్ళు చాలవు అని అంటారు అందరూ కలిసి. దానికి ఆయన అర్చకులతో ఆడవాళ్ళ మాటలను నమ్ముకొని మీరు ఈ విషయాన్ని ఉపేక్షిస్తే ఈ ఊరు వల్లకాడు కావడం ఖాయమని అంటారు. మళ్ళీ విష్ణు చిత్తుణ్ణి చూస్తూ ఏం విష్ణు చిత్త, వివాహం చేసుకుంటావా లేకపోతే ఈ క్షణమే ఈ ఆలయాన్ని వదిలి వెళ్తావా అని అడుగుతాడు ఆయన. నేను సంసార బంధంలో చిక్కుకోవాలని అస్సలు అనుకోవడం లేదు. ఈ జీవితం స్వామికి అంకితం చేయాలని అనుకుంటున్నాను. నా ప్రాణాలు పోయినా నేను నా నిర్ణయాన్ని మార్చుకోను అని అంటాడు విష్ణు చిత్తుడు. అలా అయితే ఈ క్షణమే ఆలయం వదిలి వెళ్ళు. అమ్మలందరూ నువ్వే స్వామిని అలంకరించాలని కోరుకుంటున్నారు కాబట్టి వీళ్ళ వాక్కును అమ్మవారి వాక్కులా భావించి నీకు 10 రోజులు గడువు ఇస్తున్నాను. మర్యాదగా నువ్వు నీ నిర్ణయాన్ని మార్చుకొని ఈ 10 రోజుల లోపల పెళ్లి చేసుకొని గృహస్థునిగా మారితే నువ్వు స్వామి సేవకు అర్హుడివి అవుతావు, లేకపోతే శాశ్వతంగా స్వామి సేవకు దూరం అవుతావు, గుర్తుపెట్టుకో అని అంటారు. ఆయన చెప్పడమే ఆలస్యం. అనంతశాస్త్రి అతని అనుచరులతో అక్కడికి వచ్చి
విష్ణు చిత్తుని పట్టుకొని ఆలయం బయటికి తోసేస్తాడు. విష్ణు చిత్తుడు ఇంకేమీ చేయలేక ఏడుస్తూ తన ఇంటికి వెళ్ళిపోతాడు. ఇదే బాధలో నిద్రాహారాలు మాని ఏడుస్తూ కూర్చుంటాడు. మరుసటి రోజు బాధపడుతూనే ఎవరూ ఒప్పుకోరు అని తెలిసినా కూడా స్వామి సేవ కోసం పూలు తీసుకొని రావాలని తన పూల తోటలోకి వెళ్తాడు. ఆయన పూల తోటలోకి ఒక పక్క దట్టంగా పెరిగిన చిన్న తులసి తోటలో తులసి మొక్క కింద తులసి మొక్క మొదల్లో చాలా అందంగా పూలు పరిచి ఆ సుకుమారమైన పువ్వుల పైన ఒక అందమైన ఆడపిల్ల కనిపించింది. భూమాత ఒక చిన్న బిడ్డగా తులసి వనంలో ఆవిర్భవించింది. కర్కాటక మాసంలో పూర్వ పాల్గొన నక్షత్రంలో తులసి వనంలో అందంగా ముద్దులొలికే చిట్టి పాపాయిగా విష్ణు చిత్తునికి కనిపించింది ఆ భూమాత. అందమైన ఆ బోసి నవ్వులు చూస్తుంటే ఎవరికైనా ఎత్తుకొని ముద్దాడాలి అని అనిపిస్తుంది. అంత అందమైన బిడ్డను తోటలో చూసిన విష్ణు చిత్తుడు ఆశ్చర్యం, ఆనందం అన్నీ కలగలిపేలా ఆ పాపాయిని చూస్తున్నాడు. ఇంత అందమైన అమ్మాయిని, ఇంత పసిపాపని ఎవరు ఈ తోటలో వదిలిపెట్టి వెళ్ళిపోయారు అని ఆలోచిస్తున్నాడు. వెంటనే ఆ పసిపాపను ఎత్తుకొని తన గుండెలకు హత్తుకొని, ఇంత చిన్న పాపని తోటలో వదిలి వెళ్ళడానికి ఎవరికి మనసు వచ్చింది అనుకుంటూ చుట్టుపక్కల చూస్తున్నాడు. కానీ అక్కడ తనకు ఎవరూ కూడా కనిపించడం లేదు. ఇంతటితో ఆండాళ్ తల్లి యొక్క మొదటి భాగం పూర్తయింది. మరొక వీడియోలో ఆండాళ్ తల్లి యొక్క తరువాతి కథను తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.